కోపంలో ఉండి మాట్లాడుతున్నావు. నాకు కోపం వస్తే చావు కొడతాను, కానీ అది బాగుండదు. కోపం వస్తే మృగాలం అవుతాం. నా కొడుకునందుకు కొడతారండి? వాడేం పాపం చేశాడని అన్నం తింటున్న వాడిని పట్టుకొని కొట్టి మరీ పనిలో నుంచి తీసేసి ఇంటికి పొమ్మన్నారు. ఎంత బాధపడుతున్నాడో చూడండి. ఇప్పుడు నేనేమన్నాననే, డిపోలో తినే రుణం తీరిపోయిందనుకుంటే బాధ అనేది తగ్గిపోతుంది. అన్యాయం అయ్యింది మహాదేవికి, నీకింకో పని దొరుకుతుంది. మహాదేవికి ఇంకో నిశ్చితార్థం అవుతుందా? అవును, మహాదేవి జీవితమే నీకు ముఖ్యం. పగలు రాత్రి డిపోలో ఉండి కష్టపడి మీకు కడుపులు నింపుతున్నాను కదా, నేను ముఖ్యం కాదు. నేను మహాదేవిని అమాయకురాలనుకున్నాను, కానీ తను కాదు. ఇప్పుడైనా అర్థమైందా? నెల జీతం వచ్చిందంటే 50 రూపాయలు తీసుకుని మహాదేవికి స్వీట్ కొనిచ్చేవాడివి నువ్వు. గుత్తి వంకాయ కూర అంటే మహాదేవికి ఇష్టమని తలచుకున్నప్పుడల్లా నాతో చేయించుకుని తీసుకువెళ్లేవాడి. పోనీ వదిలేయమ్మా, అయిపోయిన దాని గురించి గుర్తు చేయకు. చివరికి మీ అందరి వల్ల నేను నిరుద్యోగిని అయ్యాను కదా. ఇంకో ఉద్యోగం దొరుకుతుందిలే, పోనీరా. దొరుకుతుంది. ఎక్కడికెళ్ళినా గోపాల్ లాంటి చండాలుడు ఒకడు ఉంటాడు. పెళ్లి వద్దు అని అయ్యగారు ఎందుకు చెప్పారో చెప్పండి. మీ స్తోమతకు మహాదేవి స్థాయికి అసలు పొంతనే లేదు. మీరు వినలేదు. మహాదేవి మీరు అనుకున్నంత మంచిది కాదు. వాళ్ళ నాన్న చేసిన దానికి మహాదేవి ఏం చేస్తుంది చెప్పు? తనకు ఇందులో భాగముంది. ఆలోచించండి. ముందు క్షమాపణలు, ఆ పైన పెళ్లి అని ఎందుకన్నది? నిన్ను ఇలా మోసం చేయడానికే. మహాదేవి మోసగత్తి చిన్నయ్య గారు. మహాదేవి అలాంటిది కాదు. నమ్మండి, మీ జీవితాన్ని నాశనం చేసుకోండి. అయ్యగారు బాధతో ఆరోగ్యం పాడు చేసుకుంటారు. తనకు నీ మీద నిజంగానే ప్రేమ ఉంటే ఊళ్ళో వాళ్ళందరి ముందు అయ్యగారికి అవమానం జరిగినా తను ఒక్క మాట అనలేదు. నీతో రాజీ పడ్డానికి రాలేదు, నీతో ప్రేమ గిమాని మాట్లాడడానికి కూడా రాలేదు. సంతోషం. మరి ఎందుకు వచ్చినట్టు? నీకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమయ్యాను. నీకోసం మా నాన్న కూడా దూరం చేసుకున్నాను. ఇప్పుడు తెలిసింది నువ్వు పెద్ద మోసగత్తవని. చెడు మోసగత్తులని మాత్రం అనకు. ఇంకేంటే, ఇంకేమన్నా నిన్ను మీ ఇంట్లో వాళ్ళని నిశ్చితార్థం అని చెప్పి మా నాన్న ఇంటికి పిలిచి అవమానించారు కదా. నేను ముఖ్యమా, మీ నాన్న ముఖ్యమా? ముందు నాన్న. అలాగైతే మొక్కు తీరాక పెళ్లి చేసుకుంటాను ఎందుకు ఒప్పుకున్నావే? మీ నాన్న వచ్చి క్షమాపణ అడిగితే పెళ్లి చేసుకుంటాను ఎందుకన్నావే రాక్షసి? మీ నాన్న మా నాన్న అందరి ముందు అవమానించి పండగ చేసుకోవాలనుకున్నాడు అనుకుంటా. అందుకే నా ప్రేమను వాడుకున్నాడు. మీ నాన్న కుట్రలో నీకు భాగం ఉందే. కంత్రిగాళ్లే మీరు. చిన్నయ్య గారికి మహాదేవికి మధ్య చిచ్చు పెట్టానయ్య గారు. ఈ పాటికి మహాదేవి మీద మండిపడుంటాడు. ప్రేమ ఉన్న స్థానంలో కోపం ద్వేషం చేరుకుంటుంది చూడండి. నా ఈ కోపం అంతా సురేంద్ర మీద కాదు గోపాల్. మహాబలుడు, మంగళ, పార్వతి, సదాశివయ్య, మహాదేవి, సదానంద్ అందరూ నాశనం అయిపోవాలి. ఇన్స్పెక్టర్ పరమేశ్వర్ ని పిలిపించి మాట్లాడు. మందాకినికి నేను చెప్పానని గట్టిగా చెప్పు. నగల కేసును రీఓపెన్ చేయించు. మహాబలుడు, మంగళ ఇద్దరు జైల్లో ఉండాలి. ఊరూరు తిరగాలి. దేహి దేహి అంటూ అన్నదమ్ములిద్దరు. అర్థమైందా? అయ్యో అయ్యో చచ్చాను దేవుడా. సంపాదించలేరు గాని దొంగతనం చేస్తారా మీరు? అయ్యా బిల్డప్ లో ఒకటి. అయ్యో అయ్యో కొంచెం ఆగుతారా? మీరు వేరే దారిలో ఉన్నారు. రోడ్ నెంబర్ 4 వీధి నెంబర్ 2 కేశవనాథ్ గారి ఇంటి అడ్రస్. అక్కడికి వెళ్ళినట్టు ఉన్నారనిపిస్తుంది. ఇంకో కేసు పెడతాను నీ మీద. పోలీసులతోనే మజాకలాడతావా? స్టేషన్ లో ఉన్న పోలీసులు లోపలికి వచ్చి కుమ్మేస్తారు. ఏమనుకున్నా? నగల కోసమేనా మా నాన్నని తీసుకొచ్చింది? అవును, ఇప్పుడు మళ్ళీ కేసు వేసింది. ఇచ్చిన మాట 3 పెళ్లతో నిలబెట్టుకోలేదట. కేశవనాథే చెప్పుంటాడు. నిశ్చితార్థం అప్పుడు అవమానం అయ్యింది కదా, ఇలా బదులు తీర్చుకుంటున్నాడు. అయ్యో కొట్టగట్టు సారి అయితే తెలియదు, కడుపు ఖాళీగా ఉందే. మందాకిని నగలు బయట పెట్టండి రా. 90,000 రూపాయల నగలు దొంగలించడం న్యాయమేనా? అయ్యో, ఎవరో దొంగతనం చేస్తే నేనేం చేసేదండి? మందాకిని అయినా ఏం చేయగలదు చెప్పు. మాట్లాడుకు మంగళ, ఇది బలవంతంగా పెట్టిన కేసు. ఆ గోపాలను చంపేస్తారని బెదిరిస్తావుట్రా నువ్వు? రే, నీ కూతురు కూడా ఇలాగే వ్యాపార ధోరణితో పెళ్లి చేస్తే నువ్వు ఊరుకుంటావా? డ్యూటీలో ఉన్న నన్ను అరే పిలుస్తావంట్రా? డ్యూటీలో ఉన్న నిజాయితీగా లేకపోతే ఈ డ్రెస్ గా విలువ లేదు. నేను నిజాయితీగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఆ మందాకిని నగలు ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుస్తున్నా. దొంగలు మీరు.